హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కనుక మా మమ్మీ కొర్రమీను ఇగురు చేస్తున్నారు, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నారు. ఆనియన్ పేస్ట్ చేసి అది కూడా యాడ్ చేసుకున్నారు దాంట్లో, ఇంకా మిర్చి కూడా. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసేసి ఆనియన్ పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్ పేస్ట్ కదా, మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మీరు ముందు ముందు మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ అవి కావాలి, మీరు నాకు కమెంట్ సెక్షన్లో కనుక కమెంట్ చేశారంటే నేను ఆ రెసిపీస్ అవన్నీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో మనం టమాటో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు టమాటో వేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసుకుని టమాటో అంతా మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు టమాటో అయితే బాగా మగ్గిపోయింది కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా సరే ఆనియన్ పేస్ట్ చేసి కనుక వేసుకుంటే కనుక అది రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ పేస్ట్, లేదంటే అది చాలా త్వరగా మాడిపోతుంది. అందుకోసమని ఇంక ఇప్పుడైతే కనుక అందులో మసాలా కూడా యాడ్ చేశారు. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అవన్నీ పేస్ట్ చేసుకుని ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నారు కదా దాంట్లో. ఇంకా మనమైతే ఈ కర్రీలో అన్నీ ముందరే యాడ్ చేసేసుకుంటాము మసాలాలు. ఇంక ఇప్పుడైతే కనుక కారం వేస్తున్నారు. కారం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా కొర్రమీను ముక్కలు, ఇంక ఇప్పుడు అందులో అవి కూడా వేసేస్తారు. మనం కొన్ని కర్రీ కొర్రమీను కొన్ని చేపలు ఉంటాయి కదా, అలాంటివి అయితే పులుసులు అవి బాగోవు, ఇలాంటివి ఇగురులే పెట్టుకోవాలి. సో కొర్రమీనుకి ఇగురు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో చేపలు కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ బాగా మగ్గినాయి కదా, ఒకసారి మనం ఆ ముక్కలని అన్నిటినీ ఒకసారి తిరగేసుకోవాలి. అలా తిరగేసుకుంటే ఆ ముక్కలకి మసాలా అంతా కారం అన్నీ మంచిగా పడతాయి. ఇంకా నేను రీసెంట్గా అయితే ఇండస్ వ్యాలీ అనే పేజ్ ఉంది కదా, దాంట్లో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ కూడా ఆర్డర్ చేసా. ఇంకా అదైతే డెలివరీ ఇంకా 6 to 7 days చూపిస్తుంది. నేను రీసెంట్గానే ప్లేస్ చేసే ఆర్డర్, ఒక 2 days అయి ఉంటుంది అంతే. ఇంకా అది వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఈ చేప ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా, ఇంక ఇప్పుడు దీంట్లోనే మనకి వాటర్ ఎంత సరిపోతుందో చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది.
ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే కనుక చూస్తున్నారు ఓకే, కానీ చూసిన వాళ్ళందరూ లైక్ కూడా చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా అప్పుడే కదా మన ఛానల్ రీచ్ అవుతుంది అందరికీ, వీడియోస్ అవన్నీ అందరూ చూస్తారు కదా, అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా కర్రీలో కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇంకా అది కూడా దగ్గరికి అయిపోతే ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, మనం ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గబెట్టేసుకుంటే కర్రీ అయిపోద్ది. చూసారుగా మన కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది, ఇంకా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇంక ఇప్పుడే మనం సాల్ట్ అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువ అది అయితే ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోద్ది, అడ్జస్ట్ చేసుకుంటే. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసాము, మన కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మీరందరూ కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.